హాయ్ వెల్కమ్ టు టుడేస్ టాపిక్. నేను మీ ప్రహర్షిణి. ఈ రోజు మన టాపిక్ కుంభమేళా. అసలు కుంభమేళా ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని పూర్వాపరాలేంటో ఒకసారి చర్చిద్దాం. కుంభమేళా హర్షవర్ధన చక్రవర్తి కాలం నుంచి మొదలైనట్లుగా చారిత్రక ఆధారాలైతే చెబుతున్నాయి. చైనా యాత్రికుడు హ్యూన్ సాంగ్ రాసిన ప్రకారం హర్షవర్ధనుడి కాలంలోనే సుమారుగా 5 ఏళ్లకోసారి కుంభమేళా తరహాలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేవారట. ఇక్కడ 5 ఏళ్లకోసారి అలాంటి మేళా నిర్వహించేటప్పుడు హర్షవర్ధనుడు ప్రయాగ వచ్చి అక్కడ ఉన్నటువంటి కవుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని సమావేశపరిచి దాన ధర్మాలవి చేస్తూ ఉండేవారట. ఇదే కుంభమేళాకు సంబంధించి మొట్టమొదటి చారిత్రక ఆధారంగా కూడా ఈ అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే హర్షవర్ధనుడి కంటే ముందు కూడా గుప్తుల కాలంలో కుంభమేళా జరిగినట్లుగా కూడా చారిత్రక ఆధారాలైతే లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఎందుకంటే హర్షవర్ధనుడి అనంతరం శంకరాచార్యుల కాలంలోనూ ఈ కుంభమేళా జరిగినట్లుగా ఆధారాలు సూచిస్తున్నాయి. మరోపక్క శంకరాచార్య కాలంలో ఈ కుంభమేళా జరిగినట్లు స్పష్టమైన ఆధారాలైతే లభించకపోయినా కూడా స్వామి కరపాత్రి రాసిన కుంభతిథ్యాది నిర్ణయ అనే పుస్తకంలో ఈ మేరకు ప్రస్తావన అయితే ఉందట. శంకరాచార్య ఖగోళ పరిస్థితులను అనుసరించేవారు. ఎప్పుడైతే 12 ఏళ్లకోసారి నక్షత్రాల కలయిక జరుగుతుందో అదే సమయంలో కుంభమేళాను శంకరాచార్య వారు జరిపించేవారు. ఆ క్రమంలో చరిత్రతో ఇది ముడిపడిందని చెప్పొచ్చు. కుంభమేళా అనేది 4 ప్రదేశాల్లో జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, హరిద్వార్లో గంగా నది, ఉజ్జయినిలో క్షిప్రా నది, నాసిక్లో గోదావరి నది. ఈ 4 ప్రాంతాల్లో కుంభమేళా జరుగుతూ ఉంటుంది. మనకు ఒక రోజు అంటే 24 గంటలు. అదే దేవతలకు 1 సంవత్సరం అంటే ఒక రోజుతో సమానం. సామ అధర్వణ వేదాలలో చెప్పిన ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేసేటప్పుడు అమృత కలశం బయటకొస్తుంది. దాన్ని మొదట జయబంతుడు అనే ఒక కాకి తన నోట కరుచుకుని భూమి చుట్టూ తిరుగుతుందట. అప్పుడు ఆ కలశంలోని 4 చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో పడ్డాయని, అందుకే ఈ ప్రదేశాలకు అంత విశిష్టత ఉందని చెబుతూ ఉంటారు. ఆ పక్షి భూమి చుట్టూ 12 రోజుల పాటు తిరిగిందని పురాణాల్లో ఉంది. అందుకే 12 సంవత్సరాలకోసారి జరుపుకోవాలి అనేది ఆచారంగా వస్తుందని కూడా చెబుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రదేశంలోనే కుంభమేళా జరుగుతుంది. సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి దాదాపుగా 144 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి మహాకుంభమేళాకి భారతదేశం నుండే కాకుండా ప్రపంచ దేశాల నుండి అనేక మంది వచ్చి పాల్గొనడం గర్వకారణంగానే చెప్పచ్చు. ఈ యొక్క కుంభమేళా కోసం రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కుంభమేళాను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశం నలువైపుల నుండి భక్తులతో పాటు నాగసాధువులు, ఋషులు, మహాత్ములెందరో ఈ యొక్క ఘనకార్యానికి హాజరవ్వడం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎందరో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆధ్యాత్మికంగా పునీతులవుతున్నారు. ఇది వాల్టి టుడేస్ టాపిక్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.